ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అను అంశమునకు సంబంధించి 20వ ఎపిసోడు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గోగు మాగోగు యుద్ధము. దేవుని బిడ్డలారా, హార్మిగెద్దోని యుద్ధములో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఇరువులు పట్టబడి బంధించబడి నరకములో పడవేయబడతారు. అయితే వాళ్ళిద్దరికీ హెడ్ అయిన సైతాను 1000 సంవత్సరాల వరకు పాతాళములో బంధించబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పముననగా అపవాదియు సాతానన ఘట్ సర్పము పట్టుకొని 1000 సంవత్సరముల వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెనో. దేవుని బిడ్డలారా, సైతాన్ని 1000 సంవత్సరాలు అక్షరార్థంగా పాతాళంలో దేవుడు బంధించాడు. బంధించిన తర్వాత ప్రభు ఈ 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు. మరియమ్మ తల్లికి శుభవార్త చెప్పే సమయంలో గబ్రియేల్ దేవదూత ఈ విధంగా చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 32 నుంచి 33వ వచనం వరకు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండును. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో దావీదు సింహాసనం మీద కూర్చొని ఏల్తాడని వ్రాయబడి ఉంది. ఇది యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, సింహాసనం మీద కూర్చుని ఆయన శిలువ మీద మరణించాడు దీనుడిగా. కానీ రెండవసారి వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చొని యుగయుగములో ఏల్తాడు. మరియమ్మ తల్లికి చెప్పిన ఆ ప్రవచనం 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించడానికి ముందు దేవుడు 3 కార్యాలు చేస్తాడు. ఒకటి, చెదరిపోయిన ఇశ్రాయేలీలను ప్రపంచ నలుమూలల నుండి రప్పిస్తాడు. 2, సజీవులైన అన్యజనాంగములకు తీర్పు తీరుస్తాడు. 3, మహాశ్రమల కాలంలో హతసాక్షులుగా మరణించిన వారిని ప్రభు లేపుతారు. మీరు గమనించాలి, అరణ్యంలో దాక్కున్న మనం ఇంతకుముందు బహిరంగ రాకడలో అరణ్యములో దాక్కున్న వాళ్ళు ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడి రక్షణ పొందారు, పునరుత్థానం చెందారు. వాళ్ళందరూ పోగు చేయబడతారు. తర్వాత అరణ్యంలో దాక్కున్న ఇశ్రాయేలీలకు సహాయం చేసినటువంటి అన్యులు, వీళ్ళు గొర్రెల వర్గమునకు చెందినవారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితురు కనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. గొర్రెల వర్గానికి చెందిన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. 3వది, మరి ఒలీవల కొండ దగ్గర ప్రభు పాదమోపినప్పుడు ఆ పునరుత్థాన సమయంలో హతసాక్షులు పునరుత్థానం చెందుతారు. దేవుని బిడ్డలారా, గమనించాలి. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు రాజుగా దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఎత్తబడిన సంఘం ఆయన ప్రక్కన రాణిగా కూర్చుంటుంది. దేవుని బిడ్డలారా, మరి పునరుత్థానం చెందిన ఇశ్రాయేలీలు శ్రేష్టమైన జనముగా ఉంటారు. ఇక పౌరులు ఎవరంటే గొర్రెల వర్గానికి చెందినటువంటి వారు పౌరులుగా ఉంటారు. ఈయన పరిపాలన మరి నీతి పరిపాలన చేస్తాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ 1000 ఏండ్ల పరిపాలన యొక్క స్వభావము ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలన స్వభావం ఎలా ఉంటుందంటే, 1, సృష్టి
దాస్యము నుండి విడిపించబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనము నుండి 22వ వచనం వరకు. దేవుని బిడ్డలారా, రెండవది, భూమి మీద సమృద్ధిగా పంటలు పండుతాయి. ఎందుకంటే వర్షాలు క్రమంగా కురుస్తాయి. కోయివారు దున్నువారు వెంటనే వస్తారు. కరువు అనేది ఉండదు. ఈ విషయాన్ని గురించి 67వ కీర్తన 7వ చరణం, యోవేలు 2:21-27, ఆమోస్ 9-13. ఇక మూడవది, భూమి దీవించబడుతుంది. ఆదామవ్వల పాపం వల్ల భూమి శపించబడి మొండ్ల తప్పులు గచ్చ పొదలు మొలిశాయి. ఆదికాండం 3:18 వ్రాయబడి ఉంది. ఇప్పుడైతే ఆ భూమికి శాప విమోచన కలిగి దీవించబడుతుందని మొండ్ల చెట్లకు బదులుగా గొంజు వృక్షాలు మొలిచాయి. యెషయా గ్రంథం 55:13, 35:1-2, 41:19, 32:15-17 ఈ యెషయా గ్రంథానికి సంబంధించిన అధ్యాయాలు. నాలుగవది, యుద్ధములు అనేటువంటివి ఉండవు. యుద్ధాయుధములను వ్యవసాయ పనుట్లుగా చేస్తారు. చూడండి, మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం, 4వ వచనం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 45, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 19. ఆయన యుద్ధాయుధములను కాల్చివేస్తాడని కీర్తన 46:9 వ్రాయబడి ఉంది. ఇక ఐదవది, ప్రజల్లో సమాధానం ఉంటుంది. ప్రజల్లో ఏముంటుంది? సమాధానము ఉంటుంది. యెషయా 60:17-18, యెషయా 32:16-17 ప్రకారం ప్రజల్లో సమాధానం నెలకొని ఉంటుంది. ఇక 1000 ఏళ్ల పరిపాలన స్వభావం. ఆరవది, మానవుని యొక్క ఆయుష్కాలము పెరుగును. 1000 ఏళ్ల పాలనలో బాలురే 100 సంవత్సరముల వయసు గల వారై చనిపోతారు. అంటే ప్రతి ఒక్కరికి వయోపరిమితి 100 సంవత్సరాలు బ్రతుకుతారు. 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత చనిపోతారు. ఈలోపు ఆకస్మిక మరణాలు ఉండవు, రోగాలు ఉండవు, చాలా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏడవది, మృగముల స్వభావం మారిపోద్ది. ఆవులు ఎలుగులు కూడి మేత మేస్తాయి. తోడేలు గొర్రెపిల్లతో వాసం చేస్తుంది. చిరతపుల్లి మేకపిల్ల వద్ద పండుకుంటుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-9, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25. సింహము ఎద్దువలే గడ్డి తింటది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. మాంసాహారమునకు బదులుగా మాంసాహారులైన మృగములు పక్షులు తమ ఆహారమును మార్చుకొని శాకాహారాన్ని తింటాయి. ఇక 8వది, పాలనలోని నదులు. దేవాలయం నుండి నీరు ఉబ్బుకి తూర్పు సముద్రానబడు మృత సముద్రంలోని ఉప్పు నీరు మంచినీరుగా మార్చబడును. క్రీస్తు ఒలీవల కొండపై పాదములుంచగానే సమస్త ప్రకృతి యొక్క స్వరూపం మార్పు చెందును. ఆ తర్వాత యెరూషలేములో మహిమకరమైన దేవాలయం కట్టబడుద్ది. ఇది 9వ స్వభావం. 10వది, జనుల ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారు. విభిన్న మతాలలో అంతా ప్రభువుని ఆరాధిస్తారు. దేవుని మహిమ ఉంటుంది. అందరూ క్రీస్తునే ఆరాధన చేస్తారు. ఇవి ఈ విధంగా 1000 ఏళ్ల పరిపాలన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ పరిపాలన చూసిన తర్వాత సైతాను విడుదల చేయబడద్ది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, సైతాను తానున్న చెరలో నుంచి విడిపించబడును. అప్పుడు ఈ సైతాను గోగు మాగోగ్ అనే స్థలములో ఉన్న వారిలో ప్రవేశిస్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, గోగు మాగోగు అనేటువంటి స్థలంలో ఉన్న ప్రజల్ని సమకూరుస్తుందని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. వాళ్ళు మామూలు శరీరంతో ఉంటారు, మహిమ శరీరంతో ఉండరు. అర్థమవుతుంది? గొర్రెల వర్గంలో ఉన్నవారు వాళ్ళలోనికి ఈ సైతాను ప్రవేశిస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం,
భూమి నలుదశల ఎందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టడమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను. ఎప్పుడైతే వీళ్ళు గోగు మాగోగు అనే స్థలంలో నుంచి క్రీస్తు మీదకి యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్తారో పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించేస్తుందట. 10వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమున అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములో రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా గోగు మాగోగు యుద్ధం ముగిసింది. ప్రభునందు ప్రియులారా, సైతాన్ నరకంలో పడవేయబడింది. 1000 ఏండ్ల పరిపాలన, గోగు మాగోగు యుద్ధం, ఇవన్నీ భవిష్యత్తులో జరగనై జరిగిపోలా. కాబట్టి వీటి కొరకు మనం ఎదురు చూడాలి, నిరీక్షించాలి. ఇదంతా ప్రకటన గ్రంథంలో ఉంది. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, 1000 ఏండ్ల పరిపాలన గురించి, గోగు మాగోగు యుద్ధముల గురించి మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభువా, మీరు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం విని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.